అండి రేపటి నిఫ్టీ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. అలాగే ఈరోజు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది, హ్యూజ్ గ్యాప్ అప్ అయింది. అక్కడ నుంచి కంటిన్యూగా ఫాలో అయ్యి ఇక్కడ మనకు అనేది కన్సల్టేట్ జరిగిందండి. మంచి కన్సల్టేషన్, ఒక 1 అవర్ వరకు కన్సల్టేషన్ జరిగి కన్సల్టేషన్ అనేది అప్సైడ్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. అప్సైడ్ బ్రేక్అవుట్ జరిగి అగైన్ ఫాలో అయింది. మనకి నార్మల్గా మనకి కన్సల్టేట్ అనేది జరిగిన తర్వాత మార్కెట్ అనేది పైకి బ్రేక్అవుట్ అయితే మనకి మార్కెట్ అనేది అప్సైడ్ మూమెంట్ అని మంచిగా జరగాలండి. కానీ మనకి అనేది మార్కెట్ కన్సల్టేట్ జరిగి అగైన్ ఫాలో అవ్వడం జరిగింది. సో మనకి దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి, అసలు ఎలాంటి టైంలో మనకి ఇట్లాంటి సిచ్యువేషన్ మనకి అప్సైడ్ బ్రేక్అవుట్ జరిగి అగైన్ ఫాలో అవుతుంది అనేది మనం క్లియర్గా ఈరోజు మాట్లాడుకుందాము. ఈరోజు వీడియో అనేది కంప్లీట్గా చూడండి. మీకు కన్సల్టేట్ జరిగిన తర్వాత మనకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం మార్కెట్లో ఎలా ట్రేడ్ తీసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు వీడియో మాత్రం కంప్లీట్ అయ్యేంతవరకు చూడండి. నెక్స్ట్ టైం మీరు హ్యూజ్ గ్యాప్ అప్ అయినప్పుడు కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు కానీ ఎలాంటి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి క్లియర్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియోగా మీరైతే న్యూ ట్రేడర్ కానీ అయ్యి ఉంటే ఈరోజు వీడియో కంప్లీట్ అయ్యేంతవరకు చూడండి. మీకున్న డౌట్స్ చాలా వరకు ఈరోజు అనేది క్లారిఫై అవుతాయి. సో మనకి ఈరోజు ఈ లెవెల్స్ అనేది ఖచ్చితంగా డ్రా చేసుకోండి. ఈ లెవెల్స్ అనేది మార్కెట్లో మనకి ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తుంది. కావాలంటే ఈరోజు మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేసారు చూడండి. 23,840 అనేది మనకి సపోర్ట్ జోన్ అనుకున్నాము. ఇది ఈరోజు ఎండింగ్లో మనకి ఇది సపోర్ట్ జోన్ యాక్ట్ చేసింది. కానీ మనకి ఈరోజు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ టైం కానీ మనకి ఇది కనుక బ్రేక్ అయ్యి పైకి వెళ్ళి ఉంటే కనుక మంచి మొమెంటం వచ్చేది. సో మనకి ఇది ఎండింగ్ టైంలో ఇది సపోర్ట్ తీసుకొని అక్కడ మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో అలాగే మనకి ఫ్రైడే రోజు మనం ఒకటి చెప్పుకున్నామండి. ఎప్పుడైతే ఈ 24,000 వరకు మార్కెట్ మనకి వెళ్తుందో 150 to 200 పాయింట్స్ వరకు మనకు అనేది సెల్ ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉందని క్లియర్గా చెప్తున్నాము. దాని వెనుకున్న రీజన్ ఏంటో కూడా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడైతే ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి మార్కెట్ అనేది 23,620 లెవెల్ నుంచి హ్యూజ్ గ్యాప్ అప్ అయింది. అంటే నియర్లీ 400 పాయింట్స్ వరకు మనకు గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మనకి మార్కెట్ అనేది స్ట్రెంత్ చూపించలేదండి. సో మనకు ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది కొంచెం ఫాల్ అయ్యి అగైన్ మనకి అప్సైడ్ మూమెంటం చేసి అగైన్ ఫాల్ అయ్యి అగైన్ మనకి ఏదైతే హయ్యర్ లెవెల్ ఉంది కదా 24,000 అగైన్ అక్కడ నుంచి మనకి మార్కెట్ అనేది రిజెక్ట్ అవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి మనకి కన్సల్టేట్ జరిగి అగైన్ ఫాల్ అవ్వడం జరిగింది. సో మనకి మార్కెట్ ఎప్పుడైనా హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది వెంటనే మనం దానికి బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోకూడదండి. సో మనకి ఎప్పుడైతే ఈ మార్కెట్ గ్యాప్ హ్యూజ్గా అవుతుందో సో అక్కడ నుంచి మనకి ప్రాఫిట్ బుకింగ్ రావడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే ఆ ప్రాఫిట్ బుకింగ్ని కూడా మార్కెట్ మనకి ఎప్పుడైతే బేర్ చేసి ఫస్ట్ క్యాండిల్ హై ఏదైతే ఉందో ఈ 24,000 సెకండ్ క్యాండిల్ ఎప్పుడైతే ఈ ఫస్ట్ క్యాండిల్ హైని ఎప్పుడైతే మనకి మార్కెట్ బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం ఇక్కడ నుంచి బై సైడ్ ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని మనకి ఎప్పుడైతే మార్కెట్లో పాజిటివ్ న్యూస్ ఉంది, ఒక లో లెవెల్కి వచ్చింది, ఇక్కడ నుంచి మనం బైస్లో ప్లాన్ చేసుకుందాం ఆ మైండ్ సెట్ ఉండొద్దండి. ఎప్పుడైతే మనం పేషెన్స్ అనేది కోల్పోయి ఇక్కడికి రాగానే లేదంటే ఇక్కడ రాగానే మనం బైస్లో ప్లాన్ చేసుకుంటామో మనం మ్యాక్సిమం మన ట్రేడ్ అనేది రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మన స్టాప్ లాస్ హిట్ అయిపోయి మనం ఎగ్జిట్ అయ్యి బయటకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే హ్యూజ్ గ్యాప్ అప్ అనేది జరుగుతుందో మనం ఇక్కడ వెయిట్ చేయడం చాలా బెటర్. సో మనకి ఎప్పుడైతే ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది అగైన్ ఫాల్ అయింది కదా, మార్కెట్ పైకి వచ్చిన తర్వాత మనకి కంటిన్యూగా ఫాలో అవుతూ జరిగిందండి. కంటిన్యూగా ఫాలో అవుతున్న మార్కెట్ ఇక్కడ కన్సల్టేట్ జరిగి పైకి అనేది బ్రేక్అవుట్ జరిగింది. ఇక్కడ చూడండి కన్సల్టేట్ జరిగింది, ఇక్కడ మనకి పైకి అనేది బ్రేక్అవుట్ జరిగింది. సో బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి మార్కెట్ అనేది అగైన్ ఫాల్ అయింది. దీని వెనుక రీజన్ ఏమై ఉంటుంది, సో ఇక్కడ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో మనకి మార్కెట్ అనేది హ్యూజ్ గ్యాప్ అప్ అయిన తర్వాత మ్యాక్సిమం అనుకున్న పాజిటివ్ న్యూస్ వల్ల మనకి మార్కెట్ అనేది అప్సైడ్ మూమెంటం చేయాలి. కానీ ఇక్కడ ఏమైంది, మార్కెట్ అనేది మనకి కంటిన్యూ ఇక్కడ నుంచి ఇక్కడ ఫాల్ అయింది, రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది, అగైన్ ఫాల్ అయింది, అగైన్ ఇక్కడికి వెళ్ళింది. అంటే మనకి ఇక్కడ హై బ్రేక్ చేసి ఇక్కడ హై ఫామ్ చేసింది, అగైన్ లో, ఇక్కడ హై అగైన్ లో, అంటే మనకి ఏదైనా మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో మార్కెట్లో మనకి హ్యూజ్ గ్యాప్ అప్ అయినా కూడా మనకి మార్కెట్ అనేది ఏంటంటే స్ట్రెంత్ అనేది చూపించలేదు. సో మనం ఏమర్థం చేసుకోవాలి, మార్కెట్లో స్ట్రెంత్ అనేది తగ్గింది. సో మనం ఇక్కడ నుంచి ఏంటంటే బైస్ అనేది ప్లాన్ చేసుకోకూడదు. మన నెక్స్ట్ మనకి సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది, 23,840 అండి. సో 23,840 లెవెల్ అనేది ఎందుకు మనకు సపోర్ట్ జోన్ యాక్ట్ చేస్తుంది, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మార్కెట్ అనేది కంటిన్యూగా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనకి 23,800 840 లెవెల్ అక్కడ వరకు వచ్చి మార్కెట్ అనేది రిజెక్ట్ అవ్వడం జరిగింది. సో మనకి ఇన్ని రోజులు మనకి మార్కెట్ ఈ లెవెల్కి వచ్చి రిజెక్ట్ అవుతుంది కాబట్టి మనకి అగైన్ మనకి హ్యూజ్ గ్యాప్ అప్ అయిన తర్వాత మనకి బయర్స్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యారు. సో ఈ 23,840 లెవెల్ వరకు వచ్చిన తర్వాత సో మనకి ఇంతకుముందు ఉన్న రెసిస్టెన్స్ లెవెలే మనకి ఇప్పుడు సపోర్ట్గా యాక్ట్ చేయడానికి మనకి ఛాన్స్ ఉంది. కాబట్టి సో మనం ఈ 23,840 లెవెల్ అనేది మ్యాక్సిమం ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా మనం తీసుకున్నాం. సో ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే
మనకి ఇక్కడ మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పేసి మనకు అర్థమైంది. ఇక్కడ నుంచి మనకి డౌన్ ట్రెండ్, హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, లోయర్ హైస్ అనేది మేక్ చేసుకుని మనకు వస్తుంది కాబట్టి మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది. సో మనకి డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మార్కెట్ అనేది కన్సాలిడేట్ జరుగుతుంది. కన్సాలిడేట్ జరిగినప్పుడు మనకి మార్కెట్ అనేది ఇక్కడ వరకు పైకి వెళ్ళడానికి ట్రై చేసి రిజెక్ట్ అయ్యి అగైన్ ఫాల్ అయింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది. కానీ నెక్స్ట్ టైము ఇక్కడ చూడండి, మార్కెట్ ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ క్లోజ్ అవ్వలేదండి. 5 మినిట్స్ క్యాండిల్ అనేది మనకి ఇక్కడ క్లోజ్ అవ్వకుండా అగైన్ రిజెక్ట్ అయిపోయి ఈ ఏదైతే మనకి కన్సాలిడేషన్ హై, స్వింగ్ హై ఉంది కదా, దీనికి లోనే మనకి క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. సో ఎప్పుడైతే మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు, ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనకి ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ అయినా కూడా దాని స్వింగ్ హై ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఈ స్వింగ్ హై మనకి పైన మనకి ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో దాని తర్వాత మాత్రమే మనం బైస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో దీని వెనుకున్న రీజన్ ఏంటంటే, మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి నార్మల్గా మనకి టెక్నికల్గా చెప్పుకోవాలంటే దీన్ని సిహెచ్ అంటారు, అంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. మనకి ఎప్పుడైతే ఇక్కడ నుంచి మార్కెట్ మనకి దీని అబోవ్ మనకి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో, మనకి ఎప్పుడైతే ఇది డౌన్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ అనేది అప్ ట్రెండ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో మనకి ఎప్పుడైతే అప్ ట్రెండ్లో కన్వర్ట్ అవుతుందో కంప్లీట్ మనకి ఆ డౌన్ ట్రెండ్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి, సో మనకి దీనికి ఎప్పుడైతే మనకి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో అక్కడ నుంచి మనం పైసలు ప్లాన్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కన్సల్టేషన్ బ్రేక్అవుట్ అయినా కానీ మనకి ఏదైతే ఈ స్వింగ్ హై ఉందో ఇక్కడ నుంచి మనకి ఈ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ మనకి క్లోజ్ అవ్వలేదు, ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి కిందకి వచ్చింది. సో దాని అర్థం ఏంటంటే మార్కెట్లో స్ట్రెంత్ అనేది తక్కువగా ఉంది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఎంట్రీ అనేది అవాయిడ్ చేయాలి. ఇక్కడ మనం కొంచెం వెయిట్ చేయాలి. ఇక్కడ మనం కొంచెం వెయిట్ చేస్తే అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది, ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్ వచ్చేసింది, అగైన్ ఫాలో అవడం జరిగింది. సో ఇప్పుడు అర్థమైందా, మనకి కన్సల్టేషన్ అనేది హైలో జరిగినప్పుడు ఇక్కడ కన్సల్టేషన్ అనేది మనకి అప్ సైడ్ బ్రేక్అవుట్ జరిగితే అక్కడ నుంచి మనం పైసలు ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకు, మనకి మార్కెట్ అనేది హైలో కన్సల్టేట్ అవుతుంది. సో అక్కడ నుంచి మనకి బ్రేక్అవుట్ వచ్చింది, అక్కడ నుంచి మంచిగా మూవింగ్ ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఇదేంది డౌన్ ట్రెండ్లో, అంటే మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది, ఇక్కడ నుంచి లోయర్ లెవెల్లో మనకి కన్సల్టేట్. సో ఎప్పుడైతే మనకి ఇలా లోయర్ లెవెల్లో, ఒక నిమిషం అండి, సో మనకి ఎప్పుడైతే ఇలా లోయర్ లెవెల్లో మనకి కన్సల్టేషన్ జరిగి బ్రేక్అవుట్ అయినా కానీ మనకి దానికి స్వింగ్ హై ఏదైతే ఉందో, బిఫోర్ మనకి స్వింగ్ హై ఏదైతుందో దాని అబోవ్ మనకి క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రమే మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవాలి. లేదంటే అక్కడ మనం వెయిట్ చేయడం చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదంటే మనకి స్టాప్ లాస్ హిట్ అయిపోయి అగైన్ ఫాలో అవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మనం రేపటి నిఫ్టీ అనాలిసిస్కి ఒకసారి మూవ్ అవుదామండి. ఈ లెవెల్స్ అయితే ఒకసారి డ్రా చేసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ రేపు. సో మనకి మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ అయినా, గ్యాప్ అప్ అయినా, గ్యాప్ ఫ్లాట్ ఓపెన్ అయినా కానీ ఈ లెవెల్స్ మాత్రం అసలు చేంజ్ అవ్వండి. మన లెవెల్స్ మార్కెట్ అయితే మ్యాక్సిమం రెస్పెక్టివ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఈ లెవెల్స్ ఒకసారి డ్రా చేసుకోండి, ఒకసారి మార్కెట్లో అబ్జర్వ్ చేయండి కొన్ని రోజులు. మీకు మార్కెట్ ఓకే ఈ లెవెల్స్ రెస్పెక్ట్ చేస్తుందంటే ఉండండి, డిస్టరీ మొత్తం చెక్ చేయండి, లేదంటే మీరు ఎగ్జిట్ అయిపోండి. సో ఓకే, రేపు మార్కెట్ గ్యాప్, సో రేపు మార్కెట్ వచ్చేసి మనకి ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ 23,840 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అండి. మనకి టెక్నికల్గా చూసుకున్నట్టే ఈ లెవెల్ మనకి బిలో క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఈ 23,840 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో రేపు ఎక్స్పైరీ డే కూడా ఉంది కాబట్టి ఎప్పుడైతే రేపు మనకి ఫ్లాట్గా మార్కెట్ ఓపెన్ అవుతుందో, ఫస్ట్ క్యాండిల్ హై ఎప్పుడైతే మనకి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఒకటి ఫామ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి దాన్ని హై బ్రేక్ చేస్తే అక్కడ నుంచి బైస్లో ప్లాన్ చేసుకోవచ్చు. సో అలాగే మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ 23,840 లెవెల్ ఏదైతే ఉందో దీని కింద మనకి మార్కెట్ ఓపెన్ అయితే ఇది రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉందండి. అంటే దాని అర్థం మనకి మార్కెట్లో టెక్నికల్గా స్ట్రెంత్ లేదని అర్థం చేసుకోవచ్చు. సో అక్కడ నుంచి మనం సెల్ ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మార్కెట్లో మనకి ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ ఓపెన్ అయ్యి దాని కింద మనకి అబోవ్ నెక్స్ట్ క్యాండిల్ అనేది మనకి లో అనేది బ్రేక్ అవుతే ఇక్కడ నుంచి మనం సేల్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అప్ టు మనకి 23,620 వరకు రావడానికి మ్యాక్సిమం మనకి ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి మనం బైస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. 23,620 ఈ లెవెల్కి సార్ అర్థం గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అవుతే 24,000 ఉంది కదా, ఈ 24,000 ఏదైతే ఉందో రేపు ఈ లెవెల్ ఎప్పుడైతే మనకి 24,000 మనకి దీని అబోవ్ మన క్యాండిల్ క్లోజ్ అవుతుందో అక్కడ నుంచి మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 24,000 to 24,089 ఇక్కడ ఒకసారి వెయిట్ చేయండి. ఎప్పుడైతే ఈ 24,089
ఇక్కడ మనకి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే ఇక్కడ నుంచి మనకి షార్ట్ కవరింగ్ రావడానికి మాక్సిమం ఛాన్స్ అనేది ఉంది. అక్కడ నుంచి మనం బైస్లో ప్లాన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 24,083 అండి, 24,283 ఇక్కడ వరకు మనకి రావడానికి ఛాన్స్ ఉంది. అక్కడ నుంచి మనం సెల్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.